వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శాఖాపరమైన పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఈ నెల 18 నుండి 23 వరకు 6 రోజుల పాటు శాఖాపరమైన పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేయడమైందన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కోర్ టెక్నాలజీస్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రథమ చికిత్స ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు దృష్టి సారించాలన్నారు. ముందుగానే సిట్టింగ్ ఏర్పాట్లు, వెలుతురు ఉందా లేదా చూడాలని సూచించారు. సర్వీస్ రూల్స్, పుస్తకాలు మాత్రమే తీసుకురావాలని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదని ఆదేశించారు. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఈ పరీక్షలకు 1831 మంది ఉద్యోగులు హాజరు కానున్నట్లుగా వివరించారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి 5 వరకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందన్నారు. అలాగే ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుందని, డిస్క్రిప్టివ్ ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల నిర్దేశిత సమయానికి ముందుగా చేరుకోవాలని అన్నారు. అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణపై దృష్టి సారించాలన్నారు. ఉదయం నిర్వహించనున్న పరీక్షకు 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు, అలాగే మధ్యాహ్నం నిర్వహించనున్న పరీక్షకు 1:30 నుండి 2:30 వరకు గ్రేస్ పీరియడ్ తో కలిపి అనుమతించబడుతుందని అన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వెంకటలక్ష్మి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అమ్మాజీ, శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈ కార్యాలయాన్ని సందర్శించిన తమ్మిరెడ్డి శివశంకర్. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యటించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈ కార్యాలయాన్ని ఆయన సందర్శించి అధికారులతో మాట్లాడి కార్యాచరణను వివరించారు. తరువాత జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎస్పీని వారి కార్యాలయంలో తమ్మిరెడ్డి శివశంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రవలస ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ భూపతి, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని పిపి బావా దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ మెంబర్, జాతీయ కమిషన్ సఫాయి కర్మచారీస్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పిపి వావా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులు స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికను అందజేశారని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. మంగళవారం నిర్వహించిన వార్షిక జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2024 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి. పోలీసు ఉద్యోగుల మధ్య ఐకమత్యానికి క్రీడలే ప్రతీకగా నిలుస్తాయని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పేర్కొన్నారు. ఎచ్చెన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వార్షిక జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2024 ప్రారంభ వేడుకల్లో
విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ వార్షిక క్రీడా పోటీలను డిసెంబర్ 17 నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించనుండగా జిల్లా పోలీస్ శాఖకు చెందిన శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లు, ఆర్మ్డ్ రిజర్వ్, హోంగార్డ్ విభాగానికి చెందిన 5 జట్లు వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో పోటీపడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగులు శారీరకంగా దృఢత్వాన్ని కలిగి మంచి ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఉద్యోగరీత్యా పోలీసులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కారణంగా శిక్షణలో ఉన్న శారీరక సామర్థ్యాన్ని కొనసాగించడం కష్టంగా మారుతుందన్నారు. కానీ శారీరక సామర్థ్యంతో పాటు మానసిక ఉల్లాసం చాలా అవసరమని, వాటిని మెరుగుపరుచుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి ఒత్తిడి తగ్గించుకునేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. పోలీసులు ఆరోగ్యం, అత్యవసర మానసిక ఆనందాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ ఎన్ని విధులు ఉన్నప్పటికీ వార్షిక క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్రీడల వల్ల కలిగిన మానసిక ఉల్లాసంతో తిరిగి ఉత్సాహంగా విధుల్లో నిర్వర్తించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది సంక్షేమ దృష్ట్యా ఆరోగ్య రక్ష పేరిట హెల్త్ చెకప్ చేయించారని, కావున ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని కోరారు. పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వహించిన సభలో పాల్గొన్న ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ప్రియా విజయసాయిరాజ్. డిసెంబర్ 17 జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా సోంపేట మండలం పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వహించిన సభలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ప్రియా విజయసాయిరాజ్ పాల్గొని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు సర్వీస్ చేసి క్రమశిక్షణతో, నిబద్ధతతో జాతీయ సంపద సృష్టికి వారి సగభాగాన్ని జీవితకాలంలో ఉద్యోగులు వెచ్చించి ఉన్నారని, అటువంటి వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పెన్షనర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ పండి కృష్ణారావు, కళ్యాణ్ చక్రవర్తి, వైస్ ప్రెసిడెంట్ తోనంగి జోగారావు తదితరులు పాల్గొన్నారు. రీజనల్ రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న హెచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారుల సమావేశంలో హెచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మ్యుటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న పద్ధతిని ఇంకా కొనసాగించడం వల్ల చాలా వరకు భూ సమస్యలు పరిష్కరించుటకు అవరోధంగా ఉందని, వెబ్లాండ్ మొత్తం 100% ప్యూరిఫై అయిన తర్వాత మాత్రమే ఈ పద్ధతి పెట్టాలని అన్నారు. చాలా వరకు రైతుల పేర్లు వెబ్లాండ్ లో నమోదు కాలేదని అన్నారు. రిజిస్టర్ సేల్ డీడ్ మరియు కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం లేని రైతు భూమి మీద సాగులో ఉండి రెవెన్యూ రికార్డులు డయగట్ నందు వారి పూర్వీకులు ఉన్నప్పటికీ మ్యుటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నట్టుకు అవకాశం లేనందున వారి పేరును వెబ్లాండ్ లో పేర్లకు నమోదు అవకాశం లేదనే విషయం మంత్రి సమక్షంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాజాం నియోజకవర్గం రేగడి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్యామలకుమారి ఆధ్వర్యనందు సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై అవగాహన కార్యక్రమాల్ని 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులు నాగరాజు, డిఎల్ఓ హేమసుందర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు నాగరాజు, డిఎల్ఓ హేమసుందర్లు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ది అనేది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. సుస్థిరమైన లక్ష్యాలతోనే గ్రామ పంచాయతీలు అభివృద్ది చెందుతాయన్నారు. నీతి ఆయోగ్ చేపట్టిన 17 అంశాలను గ్రామ పంచాయతీ అభివృద్దికి 9 అంశాలు అమలు చేస్తే అభివృద్ది చెందుతుందన్నారు.
అభివృద్ధి అయిన పనుల మీద దృష్టి సారించకుండా అభివృద్ధి కాని పనుల మీద దృష్టి పెట్టాలని కోరారు. గ్రామంలో ప్రధానమైన సమస్యల మీద దృష్టి సారించాలని అన్నారు. మానవజాతి మనుగడికి అభివృద్ధి కావాలని, భవిష్యత్ తరాలు ప్రశ్నించే విధంగా ఉండకూడదని అన్నారు. వైస్ ఎంపీపీలు అచ్చెన్నాయుడు, జగన్మోహన్ రావులు మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలు ఇవ్వాలి, కానీ ఏ ప్రభుత్వం మారినా 29 అంశాలు సర్పంచులకు ఇవ్వట్లేదన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఏ పనులు చేయకూడదని అన్నారు. అధికారులతో సైతం కలిసికట్టుగా పనిచేసే గ్రామాలు అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీల అచ్చెన్నాయుడు, జగన్, ఎంపీడీఓ శ్యామలకుమారి తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులు స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికను సంపూర్ణేష్ బాబుకి అందజేశారని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.